డయాబెటీస్ గురించి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి. మెయిన్‌గా డయాబెటీస్ ఒకసారి వస్తే తగ్గుతుందా? లేకపోతే జీవితాంతం మందులు వాడాలా? చాలామంది డాక్టర్లే కాదు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లేకపోతే కొంతమంది యూట్యూబర్స్ లైక్ ఫిట్‌నెస్ గురించి చెప్పేవాళ్ళు, న్యూట్రిషనిస్ట్స్, అదర్ దాన్ జనరల్ మెడిసిన్ ఆర్ ఎండోక్రైనాలజీ డాక్టర్స్ వాళ్ళు కూడా డయాబెటీస్ కోసం ఈ మధ్య కొన్ని రకాల జాగ్రత్తలు చెప్తున్నారు. ఏంటంటే డయాబెటీస్ కంప్లీట్‌గా డైట్‌తోనే పూర్తిగా తగ్గించేయొచ్చని కొంతమంది డయాబెటీస్ డైట్ అనేది ఓన్లీ ప్రీ డయాబెటీస్ వాళ్ళకే తగ్గుతుంది, లేకపోతే వేరే వాళ్ళకి తగ్గదని కొంతమంది చెప్తున్నారు. అలాగే రకరకాల డైట్స్ ఉన్నాయి. కీటో డైట్ అంటున్నారు, డాష్ డైట్ అంటున్నారు. ఇంకా కొంతమంది పూర్తిగా కార్బ్స్ అన్నీ కూడా మానేసి కొన్ని కోకోనట్ ఆయిల్ అని, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ అది తీసుకోవాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. బట్ ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయా? అసలు నిజంగా వీటి మీద లార్జర్ గ్రూప్ మీద స్టడీస్ జరిగినాయి. ఇప్పుడు ఏదైనా మనకు ఒక డ్రగ్ కానివ్వండి, లేకపోతే ఒక ట్రీట్మెంట్ ఫినామినా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఏదైనా ప్రొసీజర్ కానివ్వండి, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి కానివ్వండి, రకరకాల ట్రయల్స్ ఉంటాయండి. అంటే ఫేజ్ 1 ట్రయల్స్, ఫేజ్ 2 ట్రయల్స్ అంటాం, ఫేజ్ 3 అంటాం, అట్ ద సేమ్ టైం పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అంటాం. అంటే ఆ యొక్క ఎంతమందిలో పనిచేస్తుంది, ఒకవేళ ఆ డైట్ తీసుకున్న వాళ్ళకి ఇతర డిసీజ్ ఉన్నాయా, లేకపోతే కాంపౌండింగ్ ఫ్యాక్టర్స్ కొంతమంది ఉంటారు. అంటే నేను అంటాను ఏంటంటే డయాబెటీస్ అన్నది ప్యూర్లీ జెనెటికల్ థింగ్, ఎన్విరాన్మెంటల్ థింగ్ కూడా ఒక 20% ఉన్నప్పటికీ 80% ఇది జెనెటికల్ థింగ్. ఎందుకంటే కొంతమందికి చూడండి, ఒక చిన్న వాళ్ళ డైట్లో అతి తక్కువ మోతాదులో మనం మార్పులు చేసినప్పటికీ, దాంతోపాటు ఒక ఎక్సర్సైజ్ లాంటిది వాళ్ళు చేస్తే షుగర్ కంప్లీట్గా కంట్రోల్ అయిపోయి ఒక చిన్న టాబ్లెట్తోనే వాళ్ళు కంట్రోల్ అవుతుంది. కొంతమందికి మీరు రకరకాల డైట్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం టాబ్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఇన్సులిన్ వాడివ్వండి, కానీ ఇంకా షుగర్ కంట్రోల్ కాదు. సో జెనెటిక్స్ అట్ ద సేమ్ టైం జీన్స్ కూడా ఈ యొక్క షుగర్ వ్యాధి కంప్లీట్గా నిర్మూలించబడుతుందా, లేకపోతే టాబ్లెట్లు వాడుతూ ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తూ ఉండాలా అనే దానికి ఆ వ్యక్తి యొక్క జన్యు నిర్మాణం అనేది ఒక రోల్ ప్లే చేస్తుందని నేను చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్క డయాబెటీస్ అనేది మస్ట్ బి ఇండివిజువలైజ్డ్. అంటే ఒక వ్యక్తి ఏ వ్యక్తి ఎవరు ఉన్నారు, ఒక వ్యక్తి పేరు ఏ అనుకుంటే ఇంకొక వ్యక్తి బి అనుకుంటే, ఏ రెస్పాండ్ అయినట్టు బి అదే మెడిసిన్తో రెస్పాండ్ కాడు. ఎందుకంటే వాళ్ళ సెల్ మెమరీ డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, తన బాడీ మెటబాలిజం డిఫరెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన లివర్ పనితీరు ఎలా ఉంది, రీనల్ మెటబాలిజం ఎలా ఉంది, ఓవరాల్గా అసలు కంప్లీట్గా అసలు కార్బస్ని ఆయన తీసుకునే విధానంలో ఎంత డైజెస్ట్ చేసుకుంటున్నాడు, ఎంత క్యాలరీస్ని అతను యూటిలైజ్ చేయగలుగుతున్నాడు, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. ఇట్ మస్ట్ బి హోలిస్టిక్ థింగ్. అంతేగాని పలానా వ్యక్తి ఒక 30 రోజులు పలానా డైట్ తీసుకున్నాడు కాబట్టి షుగర్ తగ్గింది కాబట్టి మేము కూడా అదే డైట్ చేసేసి అలానే ఉంటే మా షుగర్ కూడా తగ్గిపోతుందా అనడానికి ఎక్కడ కూడా ఒక రూల్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఈ విషయాన్ని ఎవరో కూడా సరిగా చెప్పట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక డైట్ పెట్టి ఈ డైట్తో ఒక పేషెంట్ అనుకోకుండా తగ్గి ఉండొచ్చు. మేబీ నేను చాలామంది పేషెంట్లను చూశాను, వాళ్ళు డైట్ అనే కాదు అసలు ఏ డైట్ చేయకుండా వాళ్ళు నార్మల్గా కొంత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన వెంటనే షుగర్ టాబ్లెట్లు అంటే వాళ్ళే ఇండివిజువలైజ్ చేసుకొని అది తక్కువ డోస్ నుంచి పూర్తిగా టాబ్లెట్స్ లేకుండా ఒక సంవత్సరాల తరబడి వాళ్ళు కంప్లీట్ రిమిషన్లో, అంటే మన భాషలో మనం రెమిషన్ అని చెప్తాము, బట్ పేషెంట్ ఆయన నాకు షుగర్ తగ్గిపోయింది అని కూడా చెప్తుంటారు. ఇలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళేమీ కీటో డైట్ తీసుకోలేదు, వాళ్ళేమీ ఇలాంటి స్పెషల్గా ఆయిల్స్తో రోజు కొబ్బరి నూనె తాగడం, లేకపోతే వేరే గానుగులో ఆడించిన కొబ్బరి నూనె స్పెషల్గా తాగడం, ఇలాంటివి ఏవీ లేవండి. డయాబెటిక్ డైట్ మస్ట్ బి ఇండివిజువలైజ్డ్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలాగా మనం చెప్పాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క కోమార్బిడిటీస్ చూసుకోవాలి. డయాబెటీస్తో పాటు అతనికి ఒబేసిటీ ఉందా, మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా, లేకపోతే హైపర్ కొలెస్ట్రాలెమియా ఉందా, ఒకవేళ డయాబెటీస్తో పాటు ఆల్రెడీ రీనల్ పారామీటర్స్ కానీ, లేకపోతే లివర్ పారామీటర్స్ కానీ ఏమైనా చేంజ్ ఉన్నా, ఇలా ప్రతి దానికి అంటే ప్యూర్ న్యూట్రిషనల్ డయాబెటీసా, లేకపోతే కొంతమందికి ఏంటంటే ప్రైమరీ డయాబెటీస్ లైక్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీసా, అంటే లైక్ ప్యాంక్రియాస్ పూర్తిగా పనిచేయట్లేదా, లేకపోతే ప్యాంక్రియాస్ వర్క్ చేసినప్పటికీ అతనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ వచ్చిందా, ఇలాంటివన్నీ కూడా అంటే డయాబెటిక్ కాజ్ ఫస్ట్ మనం తీసుకొని ఆ కాజ్కి తగినట్టు మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం పేషెంట్ కొన్ని ఇతర కోమార్బిడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా
మనం దృష్టిలో పెట్టుకుంటే అతనికి కరెక్ట్ ట్రీట్మెంట్ అందించుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరో మొండిగా ఒక డైట్ చేసి ఆ డైట్ ద్వారా అతనికి తగ్గిందంటే అందరూ కూడా అంటే ఇప్పుడు మ్యాథ్స్లో 2 × 2 4 అయినట్టు, లేకపోతే 2 + 3 5 అయినట్టు మన సైన్స్లో అలా కాదండి. సో మనం కంప్లీట్గా ఇట్ మస్ట్ బి ఇండివిజువలైజ్డ్. ప్రతి పేషెంట్కి వాళ్ళ బాడీ రెస్పాన్స్ బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుందా, కానీ ఒకే ట్రీట్మెంట్ని అందరూ ఒకే రకంగా ఫాలో అయిపోవడం షుగర్లో అయితే సాధ్యపడదు. థ్యాంక్ యూ.